గుడ్ మార్నింగ్ అండి ఆస్పిరెంట్స్కి. లాస్ట్ క్లాస్లో మహారాష్ట్రలో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి చర్చించుకున్నాం. ఇవాళ బెంగాల్లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఒకసారి చూద్దాం. మామూలుగా బెంగాల్లో విప్లవ ఉద్యమాల కంటే కూడా రాజకీయ స్వతంత్ర పోరాటం చెందిన వ్యక్తులు, సంఘ సంస్కృతులు ఎక్కువగా బెంగాల్ నుంచి వచ్చింటారు. మన చరిత్రలో దాన్ని ఒకసారి పసిగట్టాలి. విప్లవ ఉద్యమాల కంటే కూడా రాజకీయ పోరాటానికి, సాంఘిక సంస్కరణ ఉద్యమాలకి ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చింటారు. ఇప్పుడు బెంగాల్లో విప్లవ ఉద్యమాల్లో మనకు ఒకసారి చూద్దామండి. అనుశీలన సమితి అనే ఒక సంస్థ ఉంది. ఇది రహస్య విప్లవ సంఘం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. 2 చోట్ల ఏర్పాటు చేస్తారు. ఒకటి ఢాకా, రెండవది బెంగాల్. దీంట్లో ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అనుశీలన సమితి. ఫర్ ఎగ్జాంపుల్ ఢాకా 1902లో ఢాకాలో బెంగాల్లో పార్ట్ అనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంటుందండి. ఢాకాలో ఒక రహస్య విప్లవ సంఘం ఏర్పడింది. పులిన్ బిహారీ దాస్ అన్న వ్యక్తి ఢాకాలో అనుశీలన సమితిని ఏర్పాటు చేశారు 1902లో. 1910లో ఢాకా కుట్ర కేసు అనే కాన్సెప్ట్ జరుగుతుంది. అక్కడ విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేశారు పులిన్ బిహారీ దాస్. ఆయన ఆధ్వర్యంలోనే మనకి ఢాకాలో ఏర్పాటు చేశారు. మరి బెంగాల్లో ఏం ఏర్పడింది అంటే, బెంగాల్లో కూడా అనుశీలన సమితి ఏర్పడింది. ప్రమోద్ మిట్టర్, భూపేంద్రనాథ్ దత్తా, ప్రమిదా దత్తా, సిఆర్ దాస్ కీలకమైన వ్యక్తులు, భతేంద్ర కుమార్ ఘోష్, జతీంద్రనాథ్ దాస్, వీళ్ళందరూ కలిసి బెంగాల్లో ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు రహస్య సంఘం అని అంటున్నామంటే, బ్రిటిష్ వాళ్ళకు తెలిస్తే వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో బంధిస్తారు, ఉరిశిక్ష వేస్తారు, చంపేస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మనకు స్వతంత్ర ఉద్యమ నాయకులే కాకుండా విప్లవ సంఘ నాయకులు కూడా ఎంతో మేలు చేసింది. భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు. ఆ మాత్రం భయం లేకపోయిందంటే వాళ్ళు ఇంకా ఇబ్బంది గురి చేసేవాళ్ళు, ఇంకా లేటుగా ఇచ్చేవాళ్ళు. అందుకని విప్లవ నాయకులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా ఏర్పాటు చేశారు. అలా దాంట్లో మనకు ప్రమోద్ మిట్టర్, భూపేంద్రనాథ్ దాస్ వీళ్ళందరూ బెంగాల్లో అనుశీలన సమితిని ఏర్పాటు చేశారు. ఇది ఒక రహస్య సంఘం. వీళ్ళు ఈ విప్లవ ఉద్యమాలను ఏర్పాటు చేసిన తర్వాత మనకి కలకత్తాలో పుల్లర్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉంటాడు. సరే అండి, బెంగాల్లో పుల్లర్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉంటాడు. అతన్ని ఎలాగని చంపాలని చెప్పేసి భూపేంద్రనాథ్ దాస్, ప్రమోద్ కుమార్ వీళ్ళిద్దరూ ప్రఫుల్ల చకి అనే ఒక విప్లవ అనుచరునితో కలిసి వారిని ఎలాగైనా సరే మర్డర్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఆ ప్రణాళిక ప్రకారం మనకి జరగలేకపోతుంది. ప్రఫుల్ల చకి వేసుకున్న ప్లాను, పుల్లర్ అనే వ్యక్తి దొరకపోవడం, వీళ్ళు ఇది ఫెయిల్యూర్ కావడం అనేది మనకి ఈ కాన్సెప్ట్లో కనిపిస్తుంది. అలాగే ఒక్కొక్క సందర్భంలో మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతం. మరి బెంగాల్లో విప్లవ ఉద్యమానికి ఫాదర్ ఉంటే తారకనాథ్ దాస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. బెంగాల్లో విప్లవ ఉద్యమానికి ఫాదర్ ఎవరు అంటే తారకనాథ్ దాస్ అనే వ్యక్తి విప్లవ ఉద్యమానికి బెంగాల్లో ఫాదర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అండి బెంగాల్లో విప్లవ ఉద్యమాలు జరిగాయి. ఆస్పిరెంట్స్ కండి డైలీ నేను షార్ట్ వీడియో పెడుతున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండింటికి కలిపి ఉపయోగపడుతుంది ఇండియన్ హిస్టరీ. ఈ విప్లవ ఉద్యమాలు అయిపోయిన వెంటనే ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం మహారాష్ట్ర చెప్పుకున్నాం, ఇవాళ బెంగాల్, దీని తర్వాత పంజాబ్, లాహోర్లో జరిగిన ఉద్యమాలు, దాని తర్వాత విదేశాల్లో జరిగిన ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు. ఇవి అయిపోయిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇండియన్ హిస్టరీ యాజ్ పర్ సిలబస్ ప్రకారం క్లాస్ తీసుకోబడుతుంది. సో కాకపోతే నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఆస్పిరెంట్స్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకుమించి నేను ఇంకేం అడగట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను మీ కాడ నుంచి కోరుకున్నదండి. ఒకసారి కాన్సెప్ట్ చూడండి. సో ఇది నెక్స్ట్ క్లాస్లో మనం
ఒకసారి గద్దర్ పార్టీ దాని ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎక్కడ ఏర్పాటు చేశారు, భారతదేశంలో గద్దర్ పార్టీని ఎవరిని ఏర్పాటు చేశారు, విదేశాల్లో గద్దర్ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు అన్న అంశాలు చూద్దాం. సో కాకపోతే బోర్డు అందుబాటులో లేదండి, కాలేజ్ సెలవులు వచ్చినాయి, అందుకని నేను ఈ విధంగా మేము ముందుకు వచ్చాను. సో ఓకే అండి, మరొకసారి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.